నిరుద్యోగ భృతిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అసలు నిరుద్యోగులుగా ఎవరిని గుర్తించాలి, ఏ వయసు నుంచి భృతి ఇవ్వాలనే దానిపై అధ్యయనం చేస్తోంది. వివిధ రాష్ట్రాల ప్రభుత్వం నిరుద్యోగ భృతిని ఏ విధంగా ఇస్తున్నారనే దానిపై సమాచారం సేకరిస్తోంది. నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల భృతి ఇస్తామని టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చాల్సిన ముఖ్యమైన హామీలపై కేసీఆర్ సమీక్షిస్తూ నిరుద్యోగ భృతిపై ఆరా తీశారు. అయితే అసలు ఈ పథకాన్ని ఎలా అమలు చేయాలి, ఏ వయసు వారిని నిరుద్యోగులుగా గుర్తించాలనేది పెద్ద సవాల్గా మారింది. దీంతో ఏ ప్రాతిపదికన ఈ పథకాన్ని అమలు చేయాలనే దానిపై నివేదిక ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించినట్టు సమాచారం. ఈ మేరకు సీఎంఓ అధికారులు దీనిపై కసరత్తు మొదలుపెట్టారు. సీఎంఓ అధికారులు నిరుద్యోగ భృతిని అమలు చేస్తున్న రాష్ట్రాల నుంచి సమాచారం సేకరించారు. ఇతర రాష్ట్రాలు ఎలా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయని పరిశీలిస్తున్నారు. అధికారుల పరిశీలనలో ఇప్పటి వరకు దేశంలో 7 రాష్ట్రాలు నిరుద్యోగ భృతిని అమలు చేస్తున్నట్టు తెలిసింది. వీటిలో ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో అమలవుతోంది. ఈ రాష్ట్రాలన్నీ 35 సంవత్సరాల్లోపు వయసున్న వారికి నిరుద్యోగ భృతిని ఇస్తున్నాయి. ఛత్తీస్గఢ్, కేరళ ప్రభుత్వాలు 18 ఏళ్ల నుంచి 35 లోపు వయసున్న వారికి 1000 రూపాయల భృతిని అందిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం 20 నుంచి 35 ఏళ్లలోపు వారికి, రాజస్థాన్ ప్రభుత్వం 21 నుంచి 35 ఏళ్లలోపు వారికి, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు 22 నుంచి 35 ఏళ్లలోపు వయసున్న వారికి నిరుద్యోగ భృతినిస్తున్నాయి. అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు కేరళలో 10వ తరగతి చదువును అర్హతగా తీసుకోగా ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు 12వ తరగతిని అర్హతగా నిర్ణయించారు. ఏపీలో డిగ్రీ పూర్తయిన వారికి నిరుద్యోగ భృతిని ఇస్తున్నారు. అలాగే ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలు 2 లక్షల ఆదాయ పరిమితి విధించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్లో 3 లక్షల ఆదాయ పరిమితిని పెట్టారు. కేరళ, ఏపీ, హర్యానాలలో ఆదాయ పరిమితి లేదని అధికారుల పరిశీలనలో తేలింది. ఈ అధ్యయనాన్ని పరిగణలోకి తీసుకొని తెలంగాణలో నిరుద్యోగుల సంఖ్య ఆధారంగా నిరుద్యోగ భృతి పథకాన్ని అధికారులు తయారు చేయనున్నారు. అయితే ఇప్పటికిప్పుడు ఈ పథకాన్ని అమలు చేయాలనే ఆలోచన సీఎంకు లేదనే చర్చ కూడా జరుగుతుంది. ఒకవేళ 2 ఏళ్ల తర్వాతైనా ఈ పథకాన్ని అమలు చేస్తే అసలు ఏ ప్రాతిపదికన అమలు చేయాలనే దానిపై సీఎం నివేదిక అడిగినట్టు తెలుస్తోంది.